నేటి కాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ప్రైవేట్ స్కీమ్స్ లో భయం వెన్నాడుతున్న వేళ సామాన్యుడికి భారత ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. పోస్టాఫీస్ లో కేవలం 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 5 ఏళ్లలో వడ్డీ రూపంలో దాదాపు 90,000 రూపాయల లాభం పొందే అవకాశం ఉంది. అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, బ్యాంకులకు పోస్టాఫీస్ టీడీకి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవడంతో పాటు మంచి రాబడిని ఆశించే వారి కోసం పోస్టాఫీస్ టైం డిపాజిట్ ఓ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి తరహాలోనే పనిచేసే ఈ పథకం ప్రభుత్వ గ్యారంటీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణంగా బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కంటే పోస్టాఫీస్ టీడీ రేట్లు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక వరం. ఈ పథకంలో మీరు 1, 2, 3, 5 సంవత్సరాల కాల పరిమితితో పెట్టుబడి పెట్టవచ్చు. భారత తపాలా శాఖ ప్రస్తుతం వివిధ కాల పరిమితులపై అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 1 సంవత్సరానికి 6.9% వడ్డీ, 2 సంవత్సరాలకు 7.0% వడ్డీ, 3 సంవత్సరాలకు 7.1% వడ్డీ, 5 సంవత్సరాలకు 7.5% వడ్డీ అందిస్తున్నాయి. ఒకవేళ మీరు 5 సంవత్సరాల కాల పరిమితి గల పోస్టాఫీస్ టీడీ పథకంలో 2 లక్షల రూపాయలు ఒకేసారి డిపాజిట్ చేశారనుకోండి, ప్రస్తుతం ఉన్న 7.5% వడ్డీ రేటు ప్రకారం 5 ఏళ్ల తర్వాత వచ్చే వడ్డీ 89,990 రూపాయలుగా ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి మొత్తం 2,89,990 రూపాయలు మీ చేతికి అందుతుంది. అంటే కేవలం 5 ఏళ్లలో మీ డబ్బుపై దాదాపు 90,000 రూపాయల లాభం వస్తుందన్నమాట. ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడి కోరుకునే వారికి ఇది ఓ సరైన వేదిక. బ్యాంకులలో సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 0.50% అదనపు వడ్డీ ఇస్తారు. కానీ పోస్టాఫీస్ టీడీలో అన్ని వయసుల వారికి ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే యువకులు కూడా సీనియర్ సిటిజన్లతో సమానంగా 7.5% వడ్డీని పొందే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం హామీ ఉండే ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారు వెంటనే మీ సమీప పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.